ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏడుకొండల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుని వినియోగించారని టీడీపీ ప్రభుత్వం ఆరోపణను తీవ్రంగా ఖండిస్తుంది వైసీపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వ హయాంలో జూన్ 12వ తేదీన శాంపిల్ సేకరించి జూలై 12వ తేదీన దాని తాలూకా శాంపిల్స్ మాత్రం ల్యాబ్కు పంపించి 22వ తేదీన దీన్ని ప్రకటించడం, ఈ విషయంలో తమ తప్పిదం ఏదీ లేదని చెప్పి నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించడానికి వెళ్ళినట్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడాను అడ్డుకున్నటువంటి టీడీపీ ఈరోజు దేవాలయాల్లో సంప్రోక్షణ పేరుతో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఎచ్చర్ల నియోజకవర్గం కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ శ్రేణులు అందరూ వచ్చి మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ నేతృత్వంలో మొత్తం ప్రదక్షిణలు చేసి 101 కొబ్బరికాయ కొట్టి ఈరోజు ఆ స్వామివారికి మాత్రం పూజలు చేశారు. ఆ విషయంలో మాత్రం వైసీపీ ప్రభుత్వానికి లడ్డూలో జంతువుల నెయ్యి వినియోగానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పినా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ వ్యవహారం ప్రజలందరికీ తెలియజేయాలనే ఈ విషయం చెప్పి ప్రస్తుతం ఆ పూజలో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ ఉన్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు దీన్ని? వెంకటేశ్వర ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా భంగం కలిగే పరిణామాలు ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఆ ఆరోపణ వెనక ఎంతవరకు వాస్తవం ఉంది? ఈరోజు మీరు ఏ కార్యక్రమం నిర్వహించి నిరసన జరిగింది? ఈరోజు ఎచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న 100 సచివాలయాల నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అలాగే సీనియర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే మేమందరం ఇక్కడ సమావేశం అవడం ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి ఎన్ని అరాచకాలు ఎన్ని అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వచ్చిన కానించి కూడా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఈ భూమి మీదే ఉండకూడదని ఒక ఆలోచనతో, దురాలోచనతో ఈ కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా అసలు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రానికి ఎంత అధోగతి పడుతుందో అందరికీ తెలుసు. 2014లో వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా సునామీలు కానీ, ఆ రోజు భూకంపాలు కానీ, ఆ రోజు కూడా ఎంతో వర్షాల వల్ల ఆ రోజు ప్రజలు తుఫాన్ల వల్ల అతలాకుతలం అయ్యారు. ఈరోజు అదే పరిస్థితి. ఆ రోజు కూడా గోదావరిలో మునిగితే 29 మంది ఆ రోజు ఆ చంద్రబాబు నాయుడు రావడం వల్ల ఆ రోజు కూడా ప్రాణాలు పోయారు. ఈరోజు అతను చేసిన పరిస్థితిని, చంద్రబాబు నాయుడు తాలూకా ఈరోజు లడ్డూపై చేసిన విమర్శలని, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రసాదం మీద చేస్తున్న విమర్శలు తిప్పికొట్టాలని, ఈరోజు ఆ విమర్శలు తప్పు అని అతను చేసిన తప్పుని అతనికి తెలుసు. కానీ అతను చేసిన తప్పు ప్రజలందరి మీద పడకూడదని, ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ హిందువుల మీద కానీ యావత్ ప్రజలందరి మీద కూడా పడకూడదని, ఆ పాపము ఇదో ఆ చంద్రబాబు నాయుడికే తగలాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు తగలకూడదని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ఎవరైతే ఈ లడ్డూ ప్రసాదంలో జంతువు కొయ్యి వినియోగించారనే విషయాన్ని భక్తులకు కానీ హిందువులకు కానీ తెలియజేసి ఏ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు? ఈరోజు జంతువులతో ఇప్పటికీ ఎన్నో ఏళ్ళ కొన్ని వందల సంవత్సరాలు బట్టి వెంకటేశ్వర స్వామిని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పూజించుకుంటూ ఉన్నారు. ఇక్కడే కాదు, యావత్ ప్రపంచం మొత్తం మీద ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే అతని దగ్గరికి వెళ్ళి ఒక మొక్కు తీర్చుకుంటే ఆ మొక్కు అనేది వెంటనే తీరిపోవడం ప్రజలందరికీ ఒక నిదర్శనం. ఈరోజు చాలామంది మనందరం కూడా ఏదో మొక్కు తీర్చుకుంటే వెంటనే వెళ్ళి మనం తలనీలాలు సమర్పిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు మనం ఇప్పుడు చూస్తూ ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ తప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులు ఏనాడైనా ఎక్కడికైనా గుడికి వెళ్ళి వెంకటరమణ గుడికి వెళ్ళి గుండు గీయించుకున్నారా అని అడుగుతున్నాను. అసలు ఈ లడ్డూలో ఎటువంటి పరిస్థితుల్లో కల్తీ కలిపారని, లేకపోతే జంతువుల తాలూకా కొవ్వును కలిపారని తప్పుడు ప్రచారాలు చేసి పార్టీ ప్రతిష్టని, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టని ప్రజల ముందు దురాలోచన చేస్తూ ఉన్నాడు. ఇలాంటి తప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటివే చేయడం అతనికి అలవాటు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ హిందువులు. వీళ్ళందరమే ఎన్నోసార్లు తిరుపతి మెట్లు ఎక్కి తిరుపతికి గుడిని దర్శించుకొని అతని తలనీలాలు అర్పించుకునేవాళ్ళు. అలాంటిది ఈరోజు హిందువుల మధ్య కూడా హిందువులు అంటే మేమందరం హిందువులం కాదా? ఒక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో హిందువులా? కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకొని ప్రజలందరినీ ఈ పాపాలన్నీ కూడా ప్రజలకు తగలకూడదని ముఖ్యంగా మేము వచ్చి ఇవాళ
దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటున్న నేపథ్యంలో నిన్న ఆయన మా హయాంలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 12 కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. జూలై 12వ తేదీన ఆ నెయ్యి నమూనా సేకరించారు. ఆగస్టు 22వ తేదీన దాన్ని ఆ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది. సో కూటమి ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఏదైతే ఈ కల్తీ ఉందో దానికి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి కాలినడకనెళ్ళి ఈ విషయాన్ని చెప్పాలనుకున్న జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అడ్డుకోవడానికి ఏ విధంగా తీసుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్నో సంవత్సరాలు బట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ ప్రతి సంవత్సరం కూడా దేవుడి తాలూకా వస్త్రాలని బహుకరించడం కానీ ఇవ్వడం తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ మొన్న 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా అతనే వస్త్రాలు తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఆ రోజు లేని డిక్లరేషను ఈరోజు అడుగుతూ ఉన్నారు. అంటే లడ్డూ ప్రసాదం వివాదం ఉంది కాబట్టి ఈ టైంలో ఆయన ఏదైతే అంటే మతాలకు అతీతం అన్నట్టు ఆయన క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ వివాదం నేపథ్యంలో అన్నారు. అలాంటప్పుడు డిక్లరేషన్ ఇచ్చి ఆయన దేవాలయం అతను అక్కడ మతం అని చెప్పలేదు, నేను మానవతావాదిని అని చెప్పాడు. ప్రజలందరూ నాకు సమానం, నేను అన్ని దేవుళ్ళని పూజిస్తాను, అందరి దేవుళ్ళని నేను ఆచరిస్తాను, అనుకరిస్తాను. అంటే అన్ని మతస్థులు ఎవరైనా కనుక వెంకన్న స్వామిని దర్శించుకుంటే డిక్లరేషన్ ఒక నిబంధన ఏళ్ల తరపున ఉన్నది. అందులో భాగంగానే లడ్డూ ప్రసాదం వివాదం తన హయాంలో జరగని చెప్పడానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి ఆయన గుడిలోకి వెళ్తే బాగుంటుంది కదా. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అధికారంలో ఉండేటప్పుడే పవన్ కళ్యాణ్ గడప గడప పాదయాత్ర చేసి 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చెయ్యకముందు ప్రారంభ దశలో కూడా వెంకటరమణమూర్తి గారి ఆశీర్వాదం తీసుకున్నారు. పూర్తయిన తర్వాత కూడా కాలినడకం వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ రోజు మాత్రం డిక్లరేషన్ అడగలేదు. ఈరోజు ఇదంతా ఒక నాటకం, ఏదో విధంగా కట్టుకథలల్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఒక బురద జల్లి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రదిష్ట పాలు చేసి ప్రజలందరి దృష్టిలో అతను చులకన చేసి ఏదో విధంగా ఈ రాష్ట్రం నుంచి తగిలేయాలని ఒక దురాలోచన అంతే తప్ప. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు చేసిన తప్పులన్నీ మనం చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చారు, 4 మాసాలు అయ్యింది. సూపర్ 6 అన్నారు, ఒక్క పథకం కూడా వాళ్ళు అమలు చేయలేదు. ఈ అమలు చేయలేదు. రెండోది మనం ఉత్తరాంధ్రలో ఉన్న ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ని ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారో ప్రైవేటీకరణ చేయడం జరుగుతూ ఉంది. అలాగే బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కలిపి ఆ తప్పుని ప్రజల్లోకి వెళ్ళకుండా కప్పించుకోవడానికి, అలాగే వీళ్ళు చేసిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా ఆ తప్పులను కూడా ఇది బయటపడనీయకుండా ప్రజల్ని మరల్చడానికి చేస్తున్న కుట్రపూరితమైన ఆరోపణలు ఇవి. ఏ హిందువులు నమ్మరు, ఎవరు నమ్మరు. ఇది వాళ్ళంతలో వాళ్ళు డబ్బా కొట్టుకోవడం. ఎందుకంటే మొన్ననే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అన్నారు, చూసారో లేదు, ఇంత ఇది జరుగుతూ ఉంటే ఇంతవరకు ఏ హిందువుడు రోడ్డు మీదకి రావడం లేదు, ఏమీ రోడ్ల మీదకి వచ్చి అల్లరి పెట్టడం లేదని అంటూ ఉన్నాడు. అంటే అరాచకాలు సృష్టించాలని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సుఖంగా ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి ఆలోచన లేదు. మొన్ననే వరదలు వచ్చాయి, చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఈరోజు తీసుకున్న నిర్ణయాలు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు నిర్ణయాల్ని మేమందరికీ ఖండిస్తూ ఉన్నాం. సంప్రోక్షణ పేరుతో పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఆయన కూడా మొక్కు చెల్లించుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో ఆయన దీక్ష చెప్పడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమనుకుంటున్నారు? ఆయన దీక్ష చేయొచ్చు. ఆయన కూడా వెంకటరమణమూర్తి గుడికి వెళ్ళి వాళ్ళ ఆవిడని తీసుకుని వెళ్తే అది ఎవరైనా నమ్ముతాం. వాళ్ళ మిస్సెస్ని కూడా తీసుకొని వెళ్ళాలి, షూటింగ్ అది. ఎందుకంటే చెప్పులు వేసుకొని ఎవరు కూడా దీక్షలు చేయరు మాకు తెలిసినంతవరకు. అది కాబట్టి రేపు అతను దీక్ష పూర్తి చేసుకొని వెంకటరమణమూర్తి గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆవిడని కూడా తీసుకొని వెళ్ళి ప్రక్షాళన చేసుకుని మంచిదే. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఏదైతే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చేసినటువంటి అరాచకాల్లో అమలు కాని హామీలు, ఈ రెండింటి నుండి ప్రజలు దారి మళ్లించేందుకు ఈ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించారని ఆరోపించారు. అందులో ల్యాబ్ రిపోర్ట్ కానీ ఏవైతే నమూనా సేకరణ ఇదంతా కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. వారు ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చిన క్రమంలో చేసినటువంటి ఈ పోకట్లు మాత్రం తప్పు పట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాలినడకలు వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నంలో డిక్లరేషన్ నెపంతో ఆయన దేవాలయాన్ని దర్శించుకునే అవకాశాన్ని ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఆ స్వామివారికి ఎప్పుడైనా తలనీలాలు ఇచ్చారా, వారు మొక్కులు చెల్లించుకున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. అందుకే ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలన్నీ అవాస్తవ అన్న విషయం ప్రజలకు తెలియజేసేందుకు వెంకటేశ్వర దేవాలయాల్లో మాత్రం ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి వైసీపీ నేతలందరూ కూడా హైందవ సాంప్రదాయంతో పాటు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకి ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు
తాము చేస్తున్న ప్రయత్నంలో ప్రజలందరూ కూడా తమతో పాటు ఏకీపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కనుక దిగజార్చినట్టయితే మాత్రం ఎవరు చేసిన తప్పు వారికే శిక్ష అనిపిస్తారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలోనూ అదేవిధంగా 2014-19 ప్రతిపక్ష హోదాలో పాదయాత్ర చేపట్టిన కూడా వెంకన్న స్వామిని ఎటువంటి డిక్లరేషన్ లేకుండా దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాల్లో వస్త్రాలు సమర్పించి ఏదైతే కళ్యాణ కార్యక్రమంలో ఇటువంటివన్నిటికీ లేనటువంటి ఆటంకం ఈరోజు లడ్డూ వివాదంలో చెలరేగినటువంటి విషయంలో ఆయన డిక్లరేషన్ పేరుతో ఎందుకు అడ్డుకున్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిపి జగన్మోహన్ రెడ్డి ఈ భూమి మీద లేకుండా చేస్తున్న ప్రయత్నంలో వెంకన్న స్వామి ఆగ్రహాన్ని మాత్రం వారి బలి కావడం తథ్యం అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.